ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మరియు వాస్తు వేదిక నిపుణులు అయినటువంటి దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణిమగా ఎందుకు పిలుస్తారు? ఈ గురు పౌర్ణమి రోజు ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలి? ఎటువంటి పనులు ఈ గురు పౌర్ణమి రోజు చేస్తే మంచిది? వ్యాస పూర్ణిమ అనేది ఏంటంటే, వ్యాస మహర్షి మనకి వేదాలు అందించిన రోజు. వ్యాస మహర్షి మనకి పుట్టినరోజు, జన్మదినం ఈరోజు. ఆయన పుట్టినరోజు అనమాట. వేదాలు అనేవి ఇలా 4 భాగాలుగా చేసి ఆయన అందరికీ అందించారు కనుక, సో అక్కడి నుంచి మనకి ఆయన భాగవతం, అష్టాదశ శక్తి పురాణాలు, మనకి అంటే 18 పురాణాలు ఇవన్నీ సృష్టించింది ఆయనే కనుక, మనకి ఇచ్చింది కనుక ఆయన పూజించడం జరుగుతుంది ఈరోజు. అయితే ఇవాళ గురు పౌర్ణమి రోజు షిరిడి సాయిబాబా గారు పూజిస్తారు చాలామంది, చాలా విశేషంగా పూజిస్తారు. ఏదైనా పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి, ఆషాఢంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి అనేది ఎందుకు అంటే, గురువుని ఆరాధించాలని. గురువుని ఆరాధించడం అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, మన ఇంట్లో నుంచి ప్రారంభం అవుతుంది. అందరూ గుళ్ళోకి వెళ్ళి గోపురాలకు వెళ్ళి పూజలు చేస్తారు. ముందు మన ఇంట్లో ఉండే దేవతలు ఎవరంటే తల్లిదండ్రులు. ఎందుకంటే ఫస్ట్ ప్రథమ గురువు తల్లి, తండ్రి, ఆ తర్వాత విద్యలు నేర్పించే విద్యా గురువులు, తర్వాత మనకి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మెలకువలు నేర్పించే వాళ్ళు కూడా గురువులే. ఒక పని ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే ప్రతిదీ ప్రతి వాళ్ళు కూడా గురువుతో సమానం. తర్వాత ఆధ్యాత్మిక చింతన అందించే వాళ్ళందరూ గురువులే మనకి. సో ఒక విషయం విన్నాం, మనకి అది నచ్చింది, మనకి వాళ్ళు ఒక గురువుగా మనం భావిస్తున్నాం, మానసికంగా వాళ్ళని గురువుగా భావిస్తున్నాం. ఈరోజు వాళ్ళని కూడా నమస్కరించుకోవడం. సో ఇవాళ మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారో అంతమందికి నమస్కరించుకోవాలని గురు పౌర్ణమి రోజు విశేషంగా జరుపుకుంటారు. సో ఆది శంకరాచార్యుల వారికి కూడా పూజలు చేసి, అష్టోత్తర సహస్రనామాలు పూజలు చేసి, చక్కగా ఆ రోజు కూడా అందరికీ, గురువులందరికీ ఉన్నవాళ్ళు చక్కగా వస్త్రధారణ, తాంబూలాలు, సత్కార్యాలు గురువులకి, వాళ్ళకి వెళ్ళి మమ్మల్ని ఆస్వాదించండి గురువు గారు అనేసి. ఎందుకంటే మన జీవితంలో బాగుండాలి అంటే మనకు ఒక గురువు ఉండాలి, ఏదైనా తెలియాలంటే. సో తల్లి మనకు నేర్పిస్తుంది ఏ విషయమైనా, ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలన్నా, ఇలా నడవాలని చిన్నప్పుడు. తండ్రి నేర్పిస్తారు. తర్వాత గురువులు విద్యా బుద్ధులు నేర్పించే వాళ్ళు విద్యా గురువులు. తర్వాత వ్యాపారాలు, ఉద్యోగాలు చేయడానికి ప్రతిదీ గురువుతో ముడిపడి ఉంది మనకి. ప్రతిదీ ఒక నేర్చుకున్నాం అంటే అది ఒక విద్య కింద లెక్క కదా, అది గురువుతో సమానం. సో అలాంటివి ఎవరైతే మనకు నేర్పించే మన జీవితంలో ముఖ్యమైన విషయాలు, మనం ముఖ్యంగా మనం ఆడడానికి, ఒక మంచివాడిగా ఒక మంచి పని చేయడానికి సిద్ధమయ్యామంటే అంటే ఎవరో ఒక అనుగ్రహం ఉంటుంది కదా మనకి. అలాంటి గురువుల్ని పూజించే రోజు ఇది గురు పౌర్ణమి. సో అలా స్పెషల్ పూజ చేయాలంటే ఫస్ట్ ఇంట్లో చేయాలి. అందరూ ఏం చేస్తారంటే గురు పౌర్ణమి అని గుడికి వెళ్ళడం, గుళ్ళో స్వామివారికి అభిషేకాలు, పూజలు చేయడం అన్నీ చేస్తుంటారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఎవ్వరు పూజించరు. సో ఇవాళ గురు పౌర్ణమి రోజు ఏం చేయాలంటే, ఫస్ట్ తల్లిదండ్రులు ఇద్దరు పాదాలు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు ఎత్తిని చల్లుకోవాలి, మాకు ఈ జన్మనిచ్చినందుకు. ఎందుకంటే ఇవాళ ఎంత పెద్దవాడైనా, ఎన్ని సాధించినా జన్మ తీసుకుంటేనే కదా వచ్చింది. ఆ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళకి సత్కారం చేయాలి. ఫస్ట్ వాళ్ళ పాదాలు కడగాలి, వాళ్ళకి వస్త్రాభరణాలు పెట్టి దండం పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు గుడికి వెళ్ళి గుళ్ళో, తర్వాత వాళ్ళ మానసికంగా ఎవరైతే గురువులు అందరికీ ఒకసారి కలవడమో లేకపోతే ఫోన్ చేసి నమస్కారం చెప్పడమో తెలియజేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన సనాతన సాంప్రదాయం. అంతేగాని గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసేస్తాం వాళ్ళంతా గురు పౌర్ణమి అని చెప్పి ఇంట్లో అమ్మతో అరిచి, నాన్న విసుక్కొని బైక్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. భక్తి, శ్రద్ధ ఎవరైతే నేర్పించారో, దీనికి ఎవరు కారకులయ్యారో వాళ్ళని పూజించడం, ఇది గురు పౌర్ణమి జరుపుకోవాల్సిన విషయం. సో గురు పౌర్ణమి ఇది స్పెషల్. పౌర్ణమి అనేది స్పెషల్ ఏంటి అంటే, పౌర్ణమి ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అమావాస్య రోజు మౌనాన్ని, పౌర్ణమి రోజున జపాన్ని చేయమన్నారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే అమావాస్య రోజు మౌనంగా ఉండడం వల్ల కొన్ని విషయాలకి, కొన్ని నెగిటివ్ ఎనర్జీ సోర్స్కి రాకుండా ఉండడానికి. చాలామంది అది మర్చిపోయారు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఆ పన్ను. అసలు అమావాస్య పౌర్ణమి కానీ తెలియదు ఎవరికి. పౌర్ణమి ఏంటో అమావాస్య ఏంటో తెలియదు. గురు పౌర్ణమి ఒకటి ఏంటంటే అందరూ చెప్తూ ఉంటారు కదా, ఆ రోజు ఒక గుడికి వెళ్ళాలని చెప్పి అన్నది. ప్రతి పౌర్ణమికి జపాన్ చేయమన్నారు. ఎందుకంటే మన జాతకంలో ఉండే గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పూర్వం జాతకాలు వేసుకునే వాళ్ళు కాదు కదా, జాతక చక్రం వేసేవాళ్ళు కాదు. సో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్యలు, పౌర్ణములు, ఏకాదశులు ఇలాంటి కొన్ని విషయాలు స్పెషల్గా చెప్తూ ఉండేవారు. ఈ రోజు ఇలా ఉండండి అని, అది చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి అనుగ్రహం బాగుండేది. ఇప్పుడు అది తెలియక మానేశారు. పౌర్ణమి రోజు ఏంటంటే చంద్రుడు ఒక అనుగ్రహం. ఎవరికైతే చంద్రబలాలు తక్కువ ఉన్నాయి, జాతకంలో గురుబలం తక్కువ ఉందో, సో ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడము, సాయంకాలం చంద్రుడు ఉన్న వేళలో పాత్రలో పాలు పోసి ఆ పాలలో చంద్రబింబాన్ని చూస్తూ
విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లక్ష్మీ సహస్రనామ పారాయణ కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ ఇవి చేయాలి. ఇవేమీ రాకపోతే కనీసం ఆ చంద్రబింబాన్ని చూస్తే ఒక నామాన్ని జపం చేస్తూ కూర్చోవాలి. ఇప్పుడు చాలామందికి చాలా ఈజీగా నోరు తిరిగే మంత్రాలు కొన్ని ఉన్నాయనుకోండి, నామ మంత్రాలు ఉంటాయి. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ, హరే రామ హరే రామ హరే రామ, హరే కృష్ణ 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 హరే హరే, ఇలాంటివన్నీ నామాలు చక్కగా చేసుకోవచ్చు. ఎందుకు చంద్రబింబాన్ని ఆ పాలలో చేస్తూ ఉంటే వాళ్ళ జాతకంలో ఉండే చంద్రుడు ఒక స్థితిగతులు మారుతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. అది వాళ్ళ జాతకం కాదు, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అందరికి కూడా బాగుంటుంది. ఇది ఆడవాళ్ళు చేస్తే ముఖ్యంగా చంద్రుడు ఎక్కువ మనకారకుడు కనుక ఇంట్లో ఉన్న స్త్రీ చక్కగా సానుకూలంగా అన్ని విషయాలు తెలివిగా అర్థం చేసుకుని నడుచుకుంది అనుకోండి, ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే స్త్రీలు ఎక్కువగా చేయమని చెప్పేవాళ్ళు. సో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఎందుకు చేస్తారో దీనికోసం. సో వాళ్ళకు ఉండే ఆ 15 రోజుల వ్యవధి, ఈ నెల రోజు మళ్ళీ పౌర్ణమి రావాలి, మళ్ళీ ఇంకొక నెల రోజుల వరకు, ఈ నెల రోజులు వాళ్ళ మనశ్శాంతి ప్రశాంతంగా పెట్టుకొని చక్కగా అన్ని విషయాలు తెలివిగా సర్దుకొని చేసుకుని రావడానికి కోసమని పౌర్ణమి రోజు స్త్రీలు ఈ పూజలు చేసేవాళ్ళు. సాయంకాలం చంద్రుడికి దగ్గర దీపాలు వెలిగించడం, పూజలు చేయడం, ఇది పౌర్ణమి పూజలు. సో గురు పౌర్ణమితో కూడింది కనుక గురువు బలం కోసం కానీ మనం గురువుని జపం చేసుకోవడం, అంటే గురువు జపం చేయించుకోవడం, గురువుకి అభిషేకాలు చేయించడం, శివాభిషేకాలు చేయించుకోవడం, తర్వాత మన గురువుని ప్రార్థించుకోవడం, ఇలాంటివన్నీ ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసేవన్నీ కూడా గురు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా విశేష ఫలితాలు వస్తాయి. సో స్పెషల్ గురు పౌర్ణమి అని కాదు, ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. గురు పౌర్ణమి రోజు మాత్రం విద్యార్థులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సరస్వతి అమ్మవారిని పూజించడం, విద్యా కార్యక్రమాలు కాదు కదా. తర్వాత దక్షిణామూర్తిని ప్రార్థన చేయడం, దక్షిణామూర్తికి పూజ స్తోత్ర పారాయణ చేయడం, దక్షిణామూర్తి శ్లోకాలు చదివించడం పిల్లల చేత. తల్లిదండ్రులు ఇంట్లో చేయాల్సిన పని అంటే పిల్లల చేత దక్షిణామూర్తి శ్లోకాలు చదివించడం, దక్షిణామూర్తి గుడికి తీసుకెళ్ళి ప్రదక్షిణాలు చేయించడం. ఇవి చేపిస్తే వాళ్ళ విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్య జరుగుతుంది. సో కెరీర్ పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, కెరీర్లో సెటిల్ అవ్వాలన్న వాళ్ళు శివాలయంలో సాయంకాలం ప్రదోషకాలంలో గురు పౌర్ణమి రోజున సో చక్కగా అంటే చంద్రుడు ఒక వెలుగు ఆ గుడిలో పడుతూ ఉంటే వీళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారిని ఒక మంత్రనామాన్ని కానీ నచ్చిన మంత్రాన్ని జపం చేసుకుంటూ చేయడం వల్ల ఇవాళ ఒక కెరీర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది స్పెషల్గా చేయాల్సిన కార్యక్రమాలు. ఇవి కాకుండా గురు పౌర్ణమి అని చెప్పేసి షిరిడి సాయిబాబా గుడిలో నా పూజలు, తర్వాత దానాలు, అన్నదానాలు ఇవన్నీ చేస్తారు. అవన్నీ చేసినా సరే ఇవి చేయడం వల్ల మీరు సెటిల్ అవుతారు. ఇవి చేయాలి మీరు. సో ప్రత్యేకించి గురు పౌర్ణమి రోజు ఈ పనులన్నీ కూడా చేయాలి. కంపల్సరీగా తల్లిదండ్రులు పూజించుకోవాలి, విద్య నేర్పించిన గురువుల్ని ఒకసారి స్మరించుకోవాలి, మనకి ఏ వ్యాపారంలో కానీ తర్వాత ఉద్యోగంలో మెలకువలు నేర్పించే వాళ్ళని కూడా స్మరించుకోవాలి. మనము ఏంటి అనేది ఇలా నేర్చుకున్నాము, అది వీళ్ళ వల్ల అంటే వాళ్ళని ఒకసారి స్మరించుకోవాలి. ఆధ్యాత్మిక చింతన వచ్చింది అంటే అది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళని స్మరించుకోవాలి. ఇది మెయిన్ ముఖ్యంగా చేయాల్సిన పని. ఇది చక్కగా జపం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి. ఇది గౌరీ పౌర్ణమి రోజు చేయాల్సిన ప్రత్యేకమైన కార్యక్రమం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.